హాయ్ అండి. ఈరోజు మనం తోటకూర ఎగ్ కర్రీ చేద్దాం. చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి. ముందుగా గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూతని మధ్య మధ్యలో తీస్తూ అడుగంటకుండా కలుపుకోవాలండి తోటకూరని. ఇలా తోటకూర మొత్తం మగ్గిన తర్వాత అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలపాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము ఆకు అడుగంటకుండా. ఇలా కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి మరలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా తోటకూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక గుడ్డు యాడ్ చేసుకుందాము. గుడ్డు యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి. మనం ముందు వేసుకున్నాముగా ఉప్పు, ఇప్పుడు చూసి వేసుకోవాలి కొంచెము. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయింది. తర్వాత మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మూత తీసి మరలా ఒకసారి కలిపేసి అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ తోటకూర కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.